చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో అంకుల్, అంటే ఇప్పుడు నిహారి ఇంత ఫైట్ చేస్తుంది, మేమందరం చూస్తూనే ఉన్నాం. బట్ అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తనలో ఒక ఫైర్ వచ్చో, లేకపోతే సమాజం ఏదో ఒకటి మాట్లాడుతుంది, ఆ మాట్లాడే లోపు నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని తనలో ఎక్కడో ఒకటి స్టార్ట్ అయిపోయి ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు. ఇలా ఉన్నప్పటికి కూడా బట్ చిన్నప్పుడు నిహారి ఎలా ఉండేవాళ్ళు అసలుకి ఈ సిచ్యువేషన్ ఇదంతా జరగకముందు ఇన్సిడెంట్ అంతా? అందరూ ఆడపిల్లలాగానే ఇంట్లో అది ఒక పైగా మాది చాలా పెద్ద కుటుంబం. ఓకే. తను బాగా లైక్ చేసేవాళ్ళు. ఉమ్. వాళ్ళ నానమ్మ గాని, వాళ్ళ మేనత్తలు గాని వాళ్ళందరూ కూడాను. ఉమ్. తన లైఫ్ హ్యాపీగానే జరిగింది. ఓకే. చైల్డ్‌హుడ్ అంతా కూడాను. ఉమ్. ఇంకా తర్వాత మాకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవనివ్వండి, లేతే సర్కమ్‌స్టాన్సెస్ వీటి పరిస్థితుల్లో కొంత ఇబ్బందులు పడిన మాటలు వాస్తవమేను. దాని తర్వాత మ్యారేజ్ చేయటం సరే ఇప్పుడు నాకు కొద్దిగా మ్యారేజ్ చేద్దాంలే, ఒక బాధ్యత తీరుతుంది కదా, 20 ఇయర్స్ వచ్చినాయి కదా అని చెప్పి అన్న ఉద్దేశంతో మ్యారేజ్ ప్రపోజల్ చేసి మ్యారేజ్ చేశాను. మ్యారేజ్ చేసిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ మనకి యాక్చువల్గా తెలియదు. ఓకే. ఇప్పుడు మామూలుగా పలానా మనిషి అని అంటే బయట ఎలా ఉంటుందంటే మంచోడు, దాని గురించి ఇబ్బంది ఏం లేదు, మంచి కుటుంబం అని అంటారు. కానీ ఇన్సైడ్ మనిషిని మనం క్యాలిక్యులేట్ చేయలేము. అవును, అవును, అవును. అయితే ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఏదన్నా అవ్వచ్చు, దాన్ని మనం బయటకు అనేది రాదు. అది చూడటానికి మాత్రం వైట్ వాళ్ళలాగా అందరం అలా కనపడతాం. కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు అసలోడు బయటకు వస్తాడా, వాడు రాక్షసుడు అవ్వచ్చు, లేకపోతే ఇంకా మంచివాడు అవ్వచ్చు, ఇంకా ఏదన్నా దానికి ఏదన్నా పేరు పెట్టచ్చు. సరే ఆ పరిస్థితుల్లో తను అక్కడ పరిస్థితులను బట్టి ఉండలేక పుట్టింటికి వచ్చింది. వచ్చిన తర్వాత నాకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని అంటే సరే పెద్దవాళ్ళంగా ఉన్నాం కాబట్టి మాట్లాడదాంలే అమ్మా అని అనుకోవటం. తర్వాత మరి ఇప్పుడంతా కూడా ఫోన్ టెక్నాలజీ అంతా వచ్చేసింది కదా, మరి ఫోన్లో వాళ్ళు ఏమన్నా మాట్లాడుకున్నారో కిడ్స్లాడుకున్నారో ఏం తెలియదు. సరే ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసింది. చేసిన తర్వాత నేనేం చేశానంటే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే బతికించరు అనేది ఒక నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేయరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైన ఎక్విప్మెంట్ ఉందా లేదా అనేది మనకు తెలియదు. మనం 10 రూపాయలు పెట్టి ట్యాబ్లెట్ కొనుక్కురావడం, లేకపోతే వాళ్ళు చెప్పిన ఇంజక్షన్ తీసుకురావడానికో అక్కడ అవైలబిలిటీ ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా కొద్దిగా టెక్నాలజీ పెరిగి మీలాంటి వాళ్ళు షూట్ చేసి ఇక్కడ అది లేదు, ఇక్కడ ఈ అవసరం లేదు, లేకపోతే అక్కడ బాగుండలేదు అని కొద్దిగా ఫోకస్ అయిన తర్వాత సిస్టమ్ మారింది. ఇటువరకు మరీ శాంతం 15 ఏళ్ల క్రితం అంటే హాస్పిటల్స్ అన్ని ఎంత మురిగ్గా ఉండాలో, ఎలా ఉండాలో అలా ఉండేవి. అందుకని నేను చేశానంటే ఏమైనా సరే బతికించాలన్న ఉద్దేశంతో ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకు. ఒక తండ్రిగా కూతురు మీద చాలా ప్రేమ ఉంటుంది కదా, అది తప్పదు కదా, న్యాచురల్. దాన్ని బట్టి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు కూడా ఇంకా ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత ఏమన్నా 40,000 అయినాయి, 30,000 అయినాయి, లేకపోతే 5,000 అయినాయి, 10,000 అయినాయి అంటే తీసుకొచ్చి పెట్టడమే సరిపోతుంది. ఒక రోజున ఒక వారం రోజులు పోయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి డిఎం డాక్టర్ ఆయన వచ్చి చూసి బయటకు వచ్చి నా దగ్గర ఏం అనలేక ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఫాదర్తో చెప్పాడంట, నాన్న అంకుల్ విపరీతం ఖర్చు పెట్టేస్తున్నాడు, ఖర్చు పెట్టిన తర్వాత బయటకు వస్తుంది బతికి, తర్వాత ఏం చేసుకుంటాడు అమ్మాయిని, కాసి ఖర్చు తగ్గించమని చెప్పండి అని కూడా డైరెక్ట్గా చెప్పాడంట, నాతో చెప్పలేక. ఆయన నాకు ఫోన్ చేశాడు, చేసి ఏంటి పిల్లడు గొడవ చేసేస్తున్నాడు, నువ్వు మరి నీ ఆలోచన ఎట్లా ఉందో ఏంటో అని కూడా నన్ను ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించితే ఇప్పుడు చచ్చిపోవాలని ఎవరో కోరుకోరు, చంపేయాలని కోరుకోము. ఏదో ఆర్థికంగా నాకున్న సర్కిల్ని బట్టో, లేకపోతే నా పరిస్థితిని బట్టో వాళ్ళు 10,000 అంటే 10,000, 20,000 అంటే 20,000 మెడిసిన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, తీసుకొస్తున్నాము. మరి బ్రతికింది. ఈ బ్రతికిన అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలి, దానికి లైఫ్ ఎట్లాగు, ఎవరు రిసీవ్ చేసుకుంటారు, ఈ సమాజం ఏం తీసుకుంటారు. ఎందుకంటే నేను తిరిగిన పరిస్థితులు ఏంటంటే నేను కొద్దిగా పబ్లిక్లో బాగా తిరిగిన మనిషిని, రాజకీయంగా కాదు కానీ కొద్దిగా రిలేషన్ ఎక్కువ, పబ్లిక్ రిలేషన్, పేరున్న వ్యక్తి. దాని మూలకంగా ఏమవుతుందంటే ఎక్కడికి పోయినా సరే కొద్దిగా చిన్న చూపుగా చూస్తున్నారు నన్ను కూడా. ఈ చిన్న చూపు అంటే డైరెక్ట్గా చెప్పలేరు, ఎందుకంటే నాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని బట్టి అర్థమైపోయింది కదా. సరే వాళ్ళ మనోభావాలను మనం గ్రహించలేనంత హీనస్థితి అయితే లేవు.
సరే ఏం జరుగుద్దో జరిగిందిలే అని చెప్పి అనుకుంటే 2 ఇయర్స్ గడిచిపోయింది. కొడైకెనాల్‌లో ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు. జర్మనీ డాక్టర్లు వచ్చాయని చెప్పేసి ఒక టీవీ యాడ్ చూశాను. గబగబా అదంతా మనకి రాని భాష కదా! కొడైకెనాల్ అంటే తమిళ్ ఇదంతాను. మా కజిన్ ఒకడిని ధైర్యం కోసం ఎమ్మడ పెట్టుకొని డబ్బులేసుకొని బయలుదేరి వెళ్ళిపోయా. అక్కడికెళ్ళిపోతే అక్కడ ఫోటోలు చూసి, అక్కడ మనుషులను చూస్తే నాకే భయమేసింది. చాలా భయంకరమైన మనుషులున్నారు. మా అమ్మాయి ఆ లెక్కన పర్లేదనిపించింది. అబ్బా! కొన్ని ఫోటోలు చూస్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. సరే జుట్టు లేదు, కళ్ళు కాలిపోయి, మొత్తం ఫేస్ కాలిపోయి, ఆళ్ళని చూస్తానికి కూడా మనం చూడలేం పరిస్థితి. అలాంటి పరిస్థితి ఫోటోలు గాని అక్కడ ఉన్న వాళ్ళని చూసా. చూసిన తర్వాత అక్కడ ఉండగానే విజయవాడ నుంచి మా అన్నయ్య ఫోన్ చేసాడు. "అరే! ఇక్కడ విజయవాడలో ఏదో ప్లాస్టిక్ సర్జరీస్ వస్తున్నారంట జర్మనీ నుంచి. ఒకసారి ఇక్కడ కన్సల్ట్ అవ్వకపోయారని." 15, 12,000, 13,000 ఖర్చు పెట్టి అక్కడ పరిగెత్తాము. ఎమ్మటే తెల్లారిపాటికి ఇక్కడ వచ్చిందని చెప్పి ఇక్కడ పరిగెత్తుకొస్తే, ఇక్కడ ఆపరేషన్ చేస్తామండి అంటే తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేశారు. కొంత సక్సెస్ అయ్యి అంటే మనకు తెలీదు ఏ పార్ట్‌కి ఏం చేశారో, లేకపోతే తోలు తీసేశారో, లేకపోతే ఆపరేషన్ కుట్టేశారో, లేకపోతే ఏం చేశారో మనకు తెలీదు కదా! సరే 4, 5 రోజులు అట్టి పెట్టడం, ఇంటికి తీసుకెళ్ళటం. తర్వాత ఆ డాక్టర్సు తను మాట్లాడిన విధానాన్ని బట్టి ఇంప్రెస్ అవ్వనివ్వండి, లేకపోతే మరి అక్కడ ఏం జరిగింది చాలామందికి చేశారు ఆపరేషన్‌లు. కానీ ఎవరు ఆ డాక్టర్లు తనకు రెస్పాన్స్ అయినట్టుగా మిగిలిన వాళ్ళకి ఎవరికీ అవ్వలేదు. అప్పుడు వాళ్ళు డాక్టర్స్ ఫోన్ చేయటం మొదలుపెడుతున్నారు హ్మ్. ఇంటికి. హ్మ్. హ్మ్. ఏవండీ ఎలా ఉందండి? ఏంటండి? అదండి, ఇదండి. ఏమో డాక్టర్సు అయిపోయింది. ఆపరేషన్ అయిపోయింది. ఇక బతుకుద్దా? బతకదా? మనకెందుకు ఆ పేషెంట్ గురించి అనే కాన్సెప్ట్ తీసుకురాకుండా ఏదో అప్పుడప్పుడు టచ్ చేయటం మొదలుపెట్టారు. హ్మ్. అట్లా మేము ఆ డాక్టర్ గారికి కొద్దిగా దగ్గర అవ్వటం మొదలుపెట్టాం. ఎళ్లి చూపించుకురావటం. వాడేదో చెప్పటం, మెడిసిన్స్ ఇవ్వటం, లేకపోతే ఇంకో సిట్టింగ్ అయితే ఇది చేస్తాం, అది చేస్తాం అనేది కొంత అవగాహన వచ్చింది మాకును. ఆ తర్వాత తనకి ఆపరేషన్ చేసిన జర్మనీ డాక్టర్సు ఒక రోజున మీ ఇంటికి వస్తామండి అని కబురు చేశారు. హ్మ్. ఒక 6 నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ జర్మనీ నుంచి ఇండియా వచ్చారు. ఓకే. ఇండియా వచ్చిన తర్వాత డైరెక్ట్‌గా పులిగడ్డ మా ఇంటికి వస్తా అన్నారు. ఏమో ఫారిన్ డాక్టర్లు ఏంటి మన ఇంటికి రావడం ఏంటి? అసలు ఈలోపు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా అంత బాగా అవగాహన కూడా లేదు మాకు. సరే వచ్చారు వాళ్ళేదో డాక్యుమెంటరీ తీసుకున్నారు అని చెప్పేసి తను చెప్పింది. డాక్యుమెంటరీ తీసుకున్నారన్న తర్వాత సరే జరిగిపోతున్నాయి మనం కంటితో చూస్తా ఉన్నాము. సమాధానం చెప్పేవాళ్ళకి చెప్తున్నాము. ఆ రోజున చాలామంది వచ్చారు. ఫారినర్స్ వస్తున్నారంట వాళ్ళ ఇంటికి డాక్టర్స్ అనేటప్పటికి నా ఫ్రెండ్ సర్కిల్ అని ఆళ్ళని వీళ్ళని చాలామంది వచ్చారు. తర్వాత మాకు తెలిసి ఒక అమ్మాయి అప్పుడు వాళ్ళ డాక్టర్లు ఏం చేశారంటే జర్మనీ ఇన్వైట్ చేశారు పాపని. 2012 ఆళ్ళు ఆపరేషన్ చేశారు. తర్వాత 6 నెలలకు ఆళ్ళొచ్చారు. సంవత్సరం లోపే తనకి జర్మనీ ఇన్విటేషన్ వచ్చింది. ఈలోపు పాస్‌పోర్ట్ ఏర్పాటు చేశా. పాస్‌పోర్ట్ ఏర్పాటు చేసి ఇక్కడే ఫ్లైట్ ఎక్కించాను. వెళ్ళిపోయింది. అక్కడ 38 డేస్ ఎంతో ఉన్నది. తర్వాత ఇండియా వచ్చిన తర్వాత అప్పుడు తను అక్కడ దిగిన ఫోటోలు గాని, ఇవన్నీ కూడా ఒక్కోటి జనంలోకి స్ప్రెడ్ అవుతున్నాయి. ఏంటి కాలిపోయిన అమ్మాయి ఏంటి? జర్మనీ ఎళ్ళటం ఏంటి? మేము ఇంతంత ఖర్చు పెట్టి చదువుకున్నాము, లేదా డబ్బులు ఉన్నవాళ్ళం అమెరికా ఎళ్ళాలంటే ఇబ్బంది పడిపోతున్నాం. మమ్మల్ని ఎవడు పిలవట్లేదే అనే కాన్సెప్ట్‌లో ఉండిపోయారు. ఎందుకంటే మా చెవులకి వినపడతా ఉంటాయి కదా! ఒక్కొక్కళ్ళు అనుకునే మాట. సరే ఒక ఘట్టమయింది. జర్మనీ, ఇటలీ తిరిగొచ్చింది. నేను కూడా బయటికి గొప్పగా చెప్తున్నా. జర్మనీ ఎళ్ళొచ్చింది నా కూతురు. ఇటలీ ఎళ్ళొచ్చింది. దాని రూపం చూడకుండా వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఎళ్ళొచ్చింది. అది కురూపిదైనా సరే దేశాలు తిరుగుతుందని చెప్పి మనం కూడా జబ్బలు చరుచకుండా హ్మ్. జనంలో చెప్పడం మొదలుపెట్టాం. హ్మ్. తర్వాత నిదానంగా హ్మ్. తను గాడ్ గిఫ్ట్. ఒక రకంగా చెప్పాలంటే మేము సపోర్ట్ లేము. మేము పల్లెటూరులో ఉంటున్నాము. ఎప్పుడో 100కి, 1,00,00,000కో ఇక్కడేదో తోడబుట్టినోళ్ళని, ఆళ్ళని, ఈళ్ళని ఉన్నారు కాబట్టి వస్తున్నాం, పోతున్నాం ఏదైనా అకేషన్ అయితే. ఏమ్మా అంటున్నాము, ఏదో చేసుకుంటుంది, స్టేజీ మీద కనపడుతుంది, లేకపోతే ఎక్కడన్నా టీవీలో కనపడినప్పుడు మనకు కూడా కొద్దిగా ఆనందం వస్తుంది. దాంతో పాటు కళ్ళనీళ్ళు వస్తున్నాయి. హ్మ్. ఏంటి ఈ విధంగానంటే కొంతమంది ఏమన్నారంటే, ఆ అమ్మాయిలో ఏదో శక్తి ఉంది. మీరు దాని గురించి వదిలిపెట్టేసేయండి. ఎప్పటికైనా సరే ఒక గొప్ప వ్యక్తిగా వస్తదని చెప్పి ఏమి చదువుకోనోళ్ళు ఆ పల్లెటూళ్ళలో తిరిగేవాళ్ళు అనేవాళ్ళు. హ్మ్. 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 ఏంటి మనకి అవగాహన లేని మాటలు కూడా ఈళ్ళెవరో మాట్లాడుతున్నారు. హ్మ్. హ్మ్. అలాంటి వాళ్ళన్నప్పుడు కూడా కొంత మనం హ్యాపీగానే ఫీల్ అయ్యాము. కానీ నేనెప్పుడూ కూడా
దరిదాపుగా ఒక 10 ఇయర్స్ 8, 9, 10 ఇయర్స్ నేను అసలు ఫేస్ టు ఫేస్ నా కూతురు ముఖం చూడలేదు ఇప్పుడు. ఎస్, నేను కూడా విన్నాను అంకుల్ ఈ మాట. చూడలేదు. ఎందుకంటే కూతుర్ని గారాభంగా పెంచి గుండెల మీద పెంచుకొని ఆడపిల్లని ఎంత ఇష్టంగా పెంచుకుంటారో ఒక తండ్రి అందరికి తెలిసిన విషయమే. సో అలాంటి కూతురికి అలా జరిగిన తర్వాత ఇంతవరకు కూతురు ముఖం డైరెక్ట్ గా చూడలేదు. ఎక్కడన్నా ఫంక్షన్ లో కనపడ్డా గానీ జనరల్ గా అంతా నేను ఇప్పుడు మీరు కిందకి నా రూమ్ లో కూర్చున్న దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన దాకా కూడా అబ్జర్వ్ చేశాను. మీరు అలా పక్కన ఉన్నారనే గానీ తనకెళ్ళి ఇంతవరకు చూడలేదు. అంకుల్, ఈ రోజు ఈ షోలో నాన్నకు ప్రేమతో కాబట్టి మీరు నా మీద ప్రేమతో వచ్చారు. కూతురికి జరిగి 15 సంవత్సరాలు అయిపోయింది. కూతుర్ని ఇలా చూసే ఇష్టం లేక, చూసి తట్టుకోలేక మీరు నేను చూడను అని ఒక కంకణం కట్టుకొని ఆ అమ్మాయి ముఖమే చూడట్లేదు. ఫర్ ద ఫస్ట్ టైం మా నాన్నకు ప్రేమతో షోలో మీరు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న నిహారిని ఒక్కసారి చూడరా ప్లీజ్. ఇదే దీని మూలకనే నేను నిహారి, నువ్వు నాన్నే రెగ్యులర్ గా చూస్తూ ఉంటావు ఎప్పుడైనా కలిసినప్పుడు. Yeah. ఫీల్ అయ్యి చాలా సార్లు ఫీల్ అయ్యి ఉంటావు కదా, నాన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి నన్ను చూడట్లేదు అని. ఎన్నిసార్లు బాధపడి ఉంటావు? 100%. ఆ? నేను ఆడపిల్లని, నేను ఒక కూతుర్ని. నాకు బాధ వచ్చినప్పుడు మా నాన్న దగ్గర తీసుకోవాలి, కళ్ళంట నీళ్లు తుడవాలి, నేను ఉన్నానన్న ధైర్యం చెప్పాలి అని ఎప్పుడూ అనుకుంటాను. కానీ నేను వాళ్ళని తప్పు పట్టను. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇలా అయిపోయింది అంటే అది ఎవరూ డైజెస్ట్ చేసుకోలేరు. సో వాళ్ళు అదే సిచ్యువేషన్లో ఉన్నారనుకుంటా. సో ఏదున్నా నాలో నేను బాధపడతాను తప్ప, ఏదైనా కోపం వస్తే ఒక మాట మాట్లాడతాను తప్ప నేను వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టాను. ఈరోజుకి అనుకుంటాను, అలా నా భుజం మీద చెయ్యేసి నేను ఉన్నానని ఒక్క ధైర్యం, ఒక్క మాట చెప్తే బాగుంటుంది కదా అంటే ఈరోజు చెప్తారు నాన్న. కానీ ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. కానీ మా ఇద్దరికి ఆ ఫిజికల్ బాండింగ్ అన్నది ఉండదు అనమాట. అదొక్కటే జరిగిన దగ్గర నుంచి. ఇది జరిగినప్పటి నుంచి నాన్న ఎప్పుడు మిమ్మల్ని పట్టుకోలేదా? ఎప్పుడైనా నేనే అలా పట్టుకుంటా ఉంటే ఆయన కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆయనకు ఒక ఎమోషనల్ గా ఆయన డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అంటే ఈ 15 సంవత్సరాల నుంచి పాపకు ఒక్క హగ్గు కూడా ఇవ్వలేదు? అమెరికా వెళ్తుంటే ఎయిర్పోర్ట్ లో ఒక్కసారి ఇచ్చారు. ఓకే, ఒకసారి మిమ్మల్ని ఒక్కసారి అలా చూసి ఆయన మళ్ళీ వెంటనే తిప్పేస్తున్నారు. ఆయన కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. జరిగి 15 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటికీ నిన్నో మొన్నో జరిగినట్టుగానే ఆయన ఊహించుకున్నారు. అలానే ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తుంటేనే అర్థమవుతుంది. నిజంగా గ్రేట్ ఫాదర్ అంకుల్ మీరు. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ఆడబిడ్డని వెంట పెట్టుకొని కంటికి రెప్పలాగా చుట్టుపక్కల అందరినీ పెట్టి తను ఎప్పుడైనా కానీ ఒక స్థానానికి వస్తుందని చెప్పేసి గుర్తించి తనని ఇండిపెండెంట్గా వదిలేశారు. చూడండి, గ్రేట్. అది ఏం చెప్తావు దానికి నిహారి? ప్రేమ అంతే. ఆయన మీద ఆయనకున్న నమ్మకం, మేబీ ఆయనకి ఈ జీవితాన్ని ప్రసాదించిన వాళ్ళ నాన్నగారి పోలిక. మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్. నేను ఎన్నిసార్లు అయినా సరే నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను మా తాతగారి గురించి. తాతగారు ఫ్రీడమ్ ఫైటర్. మేబీ నాన్నకు రాకపోయినా ఆ ఫైటింగ్ నేచర్ నాకు వచ్చింది అనుకుంటా నేను. అంతే.